యానం ఓల్డ్ ఏజ్ హోమ్ అంట. బాగుంది. అక్కడ ఫ్రీగా ఫుడ్ కూడా పెడుతున్నారు వచ్చిన వాళ్ళకి. మనకి ఇంకా అప్పు ఎక్కిన తర్వాత అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్ ఉందంట, బాగుంటుందంట చెప్తారు. చూద్దాం. లేదండి రెస్టారెంట్ సీగల్స్ రెస్టారెంట్ అంట. మంచి గుమ్మగుమ్మలు వాసనలు వస్తున్నాయి బయటకైతే. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పారు. చూద్దాం. సో ఇదేనండి బస్ స్టాండ్. బస్ స్టాండ్ చూద్దామని వచ్చాను. నార్మల్గా ఉంది, అంత పెద్ద ఇదేం లేదు. ఫ్లోటింగ్ కూడా ఏం పెద్దగా ఏం లేదు. ఇప్పుడే ఒక ఆయనతో మొబైల్ షాప్ ఆయనతో మాట్లాడాను. రేట్లు ఏం తక్కువ ఉన్నాయి అంటే అక్కడికి ఇక్కడికి ఏం తేడా ఉండవండి. ఆంధ్రాకి ఇక్కడికి అంతా ఒకటేను. ఇక్కడ పెట్రోలు వైన్స్ ఒకటేను చీపు, మిగతా అన్ని మామూలు అని చెప్పాడు. సో చూసారు కదా, అమలాపురం బస్సు ఇప్పుడే వెళ్తుంది. కాకినాడ అమలాపురం బస్సు ఇక్కడి నుంచి కాకినాడ దగ్గరంట. సో అది పరిస్థితి. ఇదేనండి బస్ స్టాండ్. సో బస్ స్టాండ్కి వచ్చి జస్ట్ కాసేపు కూర్చున్నాను, ఇంక వెళ్ళిపోతున్నాను. మనం యానము నుంచి వెళ్ళిపోతున్నామండి. రూమ్ వెకేట్ చేసాము. అక్కడ షూట్ చేయడం కుదరలేదు, బ్యాటరీ ప్రాబ్లం వల్లని. ఇప్పుడు యానం నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందంట. ఆ పెట్రోల్ బంక్లో ఫిల్ చేయించుకుని, ఎందుకంటే రేట్ తక్కువ కదా, సో ఫిల్ చేయించుకుని ఇంకా వెళ్ళిపోవటం. ఇది యానం ఎగ్జిట్ అండి. మనం నిన్న ఇటే వచ్చాము. సో ఇక్కడ భారత్ పెట్రోలియం బంక్ ఉంది. వరుసగా ఒక 3 బంకులు ఉన్నాయి. మనం బీపీసీఎల్లో కొట్టించుకుని వెళ్ళిపోదాము. సో చూసారు కదా, ఇది బీపీసీఎల్. లీటర్ వచ్చేసి 94.84 రూపాయలండి. అనిపించట్లేదు సార్ లీటర్. సో పెట్రోల్ ఫిల్ చేసుకున్నామండి. 3010 రూపాయలు కొట్టించుకున్నాను. మనకి సుమారుగా 450 రూపాయలు దాకా కలిసి వచ్చినట్టే. సో ఇంకా బయలుదేరదాం. చూసారుగా ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ చేయించాము. సో నా మైలేజ్ కూడా చూసారు కదా, ఇప్పటికి 19.9 వచ్చింది ఇప్పటికి యావరేజ్. సో ఇది ఇంటికి వెళ్ళేప్పటికి ఎంత వస్తుందో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో ఇది అంబేద్కర్ భవన్ అనుకుంటా, విజ్ఞాన్ భవన్ అని చెప్పేసి వస్తుంది. చాలా బాగుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ చాలా బాగుందండి.
బిల్డింగ్ కానీ పార్క్ కానీ చాలా నీట్గా ఉంది. ఇది హైవేకి వెళ్ళిపోద్దంట, కాకినాడ హైవేకి. సో మనం ఇప్పుడు వెళ్తున్నాము. సన్నగా వర్షం పడుతుందండి, చాలా బాగుంది వెదర్ అయితే. మనం జాయిగా అయిపోదాం. ఇదంతా కూడా యానమేనండి. డ్రైవింగ్ చేసి ఇప్పుడు వీడియో తీయటం కొంచెం కష్టంగా ఉంది, అందుకని అటు ఇటు వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు పిఠాపురం వస్తున్నామండి. మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే మన పవన్ కళ్యాణ్ గారి పోస్ట్ కనపడుతుంది. మనం పోయి ఒక వారధి దాటి, పిఠాపురం మహారాజు గారి వారధి అంట, దాటేసాం ఆల్రెడీ. అది కుదరలేదు నాకు చూపించాం. రైట్ సైడ్కి వెళ్తే పిఠాపురం వెళ్తుంది, స్ట్రైట్ వెళ్తే కత్తిపూడి. మనం ఏంటంటే కత్తిపూడి వెళ్ళిపోవాలి కాబట్టి మనం ఇప్పుడు రైట్ ఊళ్ళోకి వెళ్ళాం అన్నమాట. సో ఏదో టెంపుల్ ఉంది చూడండి, విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం అని చెప్పేసి. సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం స్ట్రైట్ కత్తిపూడి. కానీ చక్కగా చల్లగా ఉంది, వెదర్ మాత్రం చాలా బాగుంది. సో హైవే కూడా చక్కగా ఉంది, వర్షం పడట్లేదు. సో ఇదంతా పిఠాపురమే. టెంపుల్ వస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో, ఏం టెంపుల్ తెలియదు. అఖిల భారతీయలో ఉంది. గోపాల్ బాబా ఆశ్రమం అంటే చాలా బాగుంది. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ దాడుతున్నాం మనం. అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్తో. కానీ ఎక్కువ స్పీడ్ మాత్రం వెళ్ళకండి, 70-80 మించి వెళ్ళకండి. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు. లేదంటే
ఇప్పుడు మనం ఏలూరుకు దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఈత్ కోట టోల్ ప్లాజా అనే దగ్గర ఉన్నాము. సో ఇది జస్ట్ ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాను, ఒకవేళ సరిపోకపోతే రీఛార్జ్ చేద్దామని. సో ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ ఏలూరు. సో అక్కడ నుంచి ఏలూరు నుంచి నాకు తెలిసి ఒక 45 కిలోమీటర్స్ అలా ఉంటుంది పెడన. సో లెట్స్ గో.